హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు హెల్తీ వీట్ ఫ్లోర్ కేక్ ఎలా చేసుకోవాలో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బొగాని పెట్టుకొని చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, దాంట్లో హాఫ్ వేసుకున్నాను అనమాట బెల్లము. ఇంకా ఇదేం పాకం కానక్కర్లేదు, జస్ట్ కరిగితే చాలన్నమాట. మనమైతే దీన్ని కలుపుకుంటూ ఇదైతే కరగాలన్నమాట. కొన్ని వాటర్ అయితే దీంట్లో పోసుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు కొంచెం కొంచెం పాకంలాగా అవుతున్నప్పుడు మనమైతే దీన్ని తీసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక బౌల్లోకి అయితే మనము 10 రూపీస్ కర్డ్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి. చూడండి, దీంట్లో హాఫ్ వేసుకుంటే అయితే సరిపోతుంది. దాని తర్వాత మనమైతే దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. నేనైతే మిక్సర్తోనైతే బీట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ఇప్పటిదాకా కరిగించాం కదండి బెల్లం, అదైతే మనం దీంట్లోకి వేసుకొని మంచిగా అయితే దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత నేనైతే దీంట్లోకి ఈ 2 అయితే యాడ్ చేస్తున్నాను డైరీ మిల్క్. దాని తర్వాత నేనైతే దీంట్లోకి బటర్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే మీరైతే హాఫ్ కప్ ఆయిల్ అయినా కానీ మీరైతే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనమైతే 2 ప్యాకెట్స్ ఈనో వేసుకోవాలి. దాని తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత నేనైతే హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే మనం వేసుకోవాలి. దాని తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని దానికైతే మనం గోధుమ పిండి ఇంకా ఆయిల్ వేసి ఇలా అనుకోకుండా ఉండడానికి అయితే పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద బొగాని తీసుకొని దాని తర్వాత దానికైతే ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత అయితే మనం దీన్ని బేక్ చేసుకోవాలి. నేనైతే టూత్పిక్తోని కూడా అయితే కుచ్చి చూశాను. ఇలా అయితే మనం 25 మినిట్స్ అయితే పెట్టాలి. చూడండి, మనకైతే ఇది అయిపోయింది. దాని తర్వాత నేనైతే దీనికి ఈ 2 డైరీ మిల్క్స్ అయితే తీసుకొని దాన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే నేను కరిగించి దీనికైతే చుట్టూ అయితే అప్లై చేసేసుకున్నాను. దాని తర్వాత నేనైతే జీడిపప్పు, పంకిన్ సీడ్స్, బాదాం ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకొని దీనికైతే ఇలా డెకరేట్ అయితే నేను చేసుకుంటున్నాను. మీరైతే ఇంకా కొన్ని కూడా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. అండ్ దీన్ని అయితే మనం ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ డైరీ మిల్క్ అనేది మంచిగా సెట్ అవ్వడానికి, ఈ కేక్ కూడా మంచిగా కూల్గా ఉండడానికి అయితే మనం కాసేపు పెట్టుకొని దాని తర్వాత నేనైతే ఇలా జెమ్స్తోనైతే డెకరేట్ చేశాను. మీరైతే హెల్తీగా ఉండడానికి ఫ్రూట్స్తోనైతే మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.